హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ కిచెన్ లైఫ్ స్టైల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మా అత్తగారి స్టైల్లో నాటుకోడి చారాలా చూసేద్దాం. ఫస్ట్ అయితే ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా పక్కన ప్లేట్లో పెట్టుకోండి. నా కోసం మా అత్తగారు చేశారు, నేనైతే చేయలేదు. జస్ట్ మీకు వీడియో చూపిస్తున్నాను. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు మనం ఆల్రెడీ కాళ్ళని అయితే పెట్టుకున్నాం కదా, వాటిలో ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసి తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్న టమాటాలు, పచ్చిమిరకాయలు వేసారు. తర్వాత 2 స్పూన్ల కారం, అంటే మీ స్పైస్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తగ్గించేసుకోండి. కరెక్ట్గా కావాలంటే మేము చెప్పినట్టు వేసుకోండి. కొంచెం చిటికెడు పసుపు, మొత్తం వేసుకున్న తర్వాత గంటి పెట్టి తిప్పుకొని అదిగో చూడండి అలా ఎగరేసుకోవాలన్నమాట. మొత్తం అప్పుడు కలిసిపోతుంది, విడివిడిగా పోకుండా అలా చేసుకొని స్టవ్ మీద పెట్టేసి మీడియంలో పెట్టుకొని మూత పెట్టేసేయండి. తర్వాత కొంచెంసేపు నాకు మళ్ళీ తీసి ఒక లోటా నీళ్ళు పోసుకొని మళ్ళీ మూత పెట్టేసేయండి. చూసారు కదా ఎలా మరుగుతుందో, అలా బాగా మరగాలన్నమాట. ఉడికిందో లేదో చూడడానికి అలా బాగా మరిగి ఇప్పుడు కొంచెం కరివేపాకు, తర్వాత మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. మా దగ్గర కొత్తిమీర లేదు. మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న ధనియాల పౌడర్, అది ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకులు వేసి పౌడర్ పట్టించాం. అది కూడా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం, చిన్నులపాయలు, కొబ్బరి 3 కలిపి అప్పటికప్పుడు రోట్లో ఫ్రెష్గా దంచుకున్నాం అన్నమాట. అది కూడా వేసి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసేయండి. అప్పుడు ఇంకా బాగా తిరలిద్ది అనమాట. అంతే. మీకు కావాల్సితే ఇంకా ఎక్కువ చారు పెట్టుకోండి, లేదనుకుంటే తగ్గించుకోండి. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఉంచుకోండి. అంతే, వేడి వేడి కోడి కాళ్ళ చారు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.